విహారయాత్రకు వియత్నాం వెళ్లిన భారతీయులు అనూహ్యంగా బోటు ప్రమాదంలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. మొత్తం 15 మంది చనిపోగా అందులో 3 తెలుగు వాళ్లున్నారు. సంఘటనపై ప్రధాని మోడీ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. కుటుంబాలతో కలిసి వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని రీతిలో విషాదం ఎదురయ్యింది. పోక్ క్వాక్ ద్వీపానికి సమీపంలో పడవ బోల్తాపడి 15 మంది చనిపోయారు. లావా మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీరు 3 పడవల్లో సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హన్మే రూట్ నుంచి అంధోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోటు బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడంతో పాటు అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 17 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మృతుల్లో 3 తెలుగు వాళ్లు కాగా 10 మంది తమిళులు, మరో 2 కేరళకు చెందిన పర్యాటకులు. తెలుగు వాళ్లలో కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, నల్లపేట ఆదిశేషయ్య ఉన్నారు. బోటు ప్రమాదంపై అత్యవసర విచారణకు ఆదేశించారు వియత్నాం ప్రధాని లీ మిన్ హున్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. వియత్నాంలోని భారత ఎంబసీ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.